నల్గొండ పట్టణ పరిధిలోని పానగల్లో గల పీర్ల కొట్టం ఆక్రమించుకోవడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారని పీర్ల కొట్టం పూజారి ఎండీ షానోబర్ అన్నారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ముత్తాతల కాలం నుండి పీర్ల కొట్టంను తమ వంశం వారు నడిపిస్తూ వస్తున్నారని అన్నారు. గత 15 సంవత్సరాల నుండి తన తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల ఉత్సవాలు నిర్వహించలేకపోయామని అన్నారు. గత 5 సంవత్సరాల నుండి తానే పీర్ల కొట్టంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. గ్యారమి పండుగను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం నిర్వహించిన గార్మి పండుగలో 200 మందికి అన్నదానం చేశామన్నారు. పూర్వకాలంగా ఇక్కడ మొహరం జరుపుతూ వచ్చాము. మా తాతగారి నుండి మా నాన్నగారి ఎండి సాబేర్ పాషా గబ్రు అని ఇక్కడ గుర్తింపు మా నాన్నది. అయితే ఇక్కడ గత కాలంగా మొహరం జరుపుతున్నాము. అయితే మా నాన్న అనారోగ్యం వల్ల కొన్ని రోజులు ఇక్కడ మొహరం జరపలేదు. కాబట్టి ఇక్కడ 5 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ మొహరం జరుపుతున్నాను. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఇక్కడ రోడ్ కటింగ్ లో పోయిన డబ్బులు కూడా 5 లక్షల రూపాయలు డొనేట్ వచ్చినట్టు మాకు తెలిసింది. భూకబ్జా చేద్దామని చూస్తున్నారు. అయితే మేము ఇక్కడ ఈ భూమి వెళ్ళవద్దు అని మేము ఇక్కడ గ్యారమి పండుగ కూడా చేయడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి నేను గబ్రు కొడుకు అయిన నేను ఇక్కడ పండుగ చేస్తున్నాను. ఈ రోజు ఇవాళ ఇక్కడ మడిగేలేసి కిరాయి వేసి కమిటీ హాల్లు కడదామని ఇక్కడ చూస్తున్నారు. 8 మంది 9 మంది 10 మంది వరకు నా మీద దాడి చేయడానికి, మా ఊళ్ళ మీద దాడి చేయడానికి వస్తున్నారు. మీపై దాడి చేసే వ్యక్తులు ఎవరు? పేర్లు చెప్తే ఇక్కడ మా స్థలం కమిటీ మాకు మా నాన్న అనారోగ్యం వల్ల ఇక్కడ కమిటీ అనేది మొహరం కమిటీ అనేది లేదు. కాబట్టి మేము ఒక కమిటీ లెక్క నిర్వహించుకుందాం అనుకుంటున్నాము. కాబట్టి మాకు గవర్నమెంట్ జరియా మాకు ఏదైనా సహాయం కోరుతూ పెద్దవాళ్ళని కోరుతున్నాము. కలెక్టర్ గారిని, మాకు మీద దాడి చేస్తున్న వాళ్లకు ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని, సీఎం గారిని, ఎమ్మెల్యే గారిని, మినిస్టర్ గారిని కోరుతున్నాం. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మాకు న్యాయం చేయాలి. గతంలో కలెక్టర్ కు, ఎస్పీకు, మంత్రికి వినతి పత్రం ఇచ్చారా? గతంలో కలెక్టర్ కి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది 3 సంవత్సరాల క్రితం. అప్పుడు పత్రం తీసుకున్నారు. న్యాయం చేస్తామని చెప్పారు. అల్లోనికి సంబంధించింది అది కూడా అడుగుతామని చెప్పారు. పీర్ల కొట్టం కట్టిస్తామని కూడా అప్పుడు చెప్పడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ చైర్మన్ కూడా వచ్చారు. వారిని ఎమ్మట కౌన్సిలర్లు కూడా వచ్చారు. ఇక్కడ మొహరం జరుపుకుంటూ ఇది ఇప్పుడున్న చైర్మన్ ప్రజెంట్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఏం చెప్పారు? వచ్చి మేము సహాయం చేస్తాం మీకు అన్నట్టు చెప్పారు. అండగా ఉంటానని చెప్పారు. మా స్థలం మాకు ఏ గొడవలు వద్దు. మాకు ఏ గొడవలు లేకుండా మా స్థలం మాకు కావాలి. మా కమిటీ కూడా మాకు ఒక పీర్ల కొట్టం అన్నట్టు మాకు ఉండాలి. దాని వల్ల మేము ఈ స్థలాన్ని కబ్జా చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం.